వెల్కమ్ బ్యాక్. సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులకు బిగ్ షాకింగ్ అప్డేట్. 2026 నుంచి సిబిఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్ పూర్తిగా మారిపోతున్నాయి. పేపర్ ప్యాటర్న్ నుంచి వాల్యుయేషన్ వరకు, ఎగ్జామ్ రైటింగ్ స్టైల్ నుంచి అటెండెన్స్ రూల్ వరకు చాలా పెద్ద ఎత్తున మార్పులు అనేవి సిబిఎస్ఈ బోర్డ్ చేసింది. దీనివల్ల మీరు మార్క్స్ కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది, మీరు గనక ఆ మార్పులు ఏంటి అనేవి తెలుసుకోకపోతే. ఈ వీడియోలో మీకు ఈ సిబిఎస్ఈ బోర్డు తీసుకొచ్చినటువంటి అన్ని మార్పుల్ని డీటెయిల్గా మీకు తెలియజేస్తాను. జస్ట్ మీరు వీడియో చివరి వరకు చూడండి. మీరు కనుక వీడియో చివరి వరకు చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు అందుతుంది. ముందుగా 2026 సిబిఎస్ఈ బోర్డ్ క్లాస్ 10 మరియు క్లాస్ 12 ఎగ్జామ్స్లో, అంటే బోర్డ్ ఎగ్జామ్స్లో చాలా మార్పులు తీసుకొచ్చింది. ముందుగా పేపర్ ప్యాటర్న్ చేంజ్, దీని గురించి మాట్లాడుకుందాం. ముందుగా క్లాస్ 10 సోషల్ సైన్స్ అలాగే సైన్స్, ఈ రెండు పేపర్స్ గురించి, ఈ రెండు ఎగ్జామ్స్ గురించి మాట్లాడదాం. దీంట్లో ముందుగా మనం సైన్స్ పేపర్ గురించి మాట్లాడదాం. ఇప్పుడు సైన్స్ పేపర్ 3 సెక్షన్స్గా ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఈ 3 కూడా ఒకే పేపర్లో ఉంటాయి, 3 డిఫరెంట్ సెక్షన్స్లో ఉంటాయి. అలాగే సోషల్ గురించి చెప్పినట్లయితే హిస్టరీ, జాగ్రఫీ, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇవి 4 కూడా ఒకే పేపర్లో ఉంటాయి. ఇవి ప్రధానంగా అక్కడ ఏం చేస్తారంటే, మీకు తెలియని విషయం కాదు, మీకు తెలిసినా మరోసారి చెప్తున్నాను, ప్రతి పార్ట్ రాయడానికి మీకు స్క్రిప్ట్లో, అంటే ఆన్సర్ స్క్రిప్ట్లో స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అదే స్పేస్లో మీరు ఆన్సర్ అనేది రాయవలసి ఉంటుంది. ఫర్ అన్ ఎగ్జాంపుల్, సోషల్ సైన్స్లో చూసినట్లయితే మీరు హిస్టరీ ప్లేస్లో కేవలం హిస్టరీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ మాత్రమే రాయాలి. ఎకనామిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్లు మాత్రమే రాయాలి. ఇది కంపల్సరీగా తెలుసుకోవాల్సిన విషయం. అలా కాకుండా మీరు తెలియక ఎలా పడితే అలా రాసినట్లయితే, సో మీరు రాంగ్ ప్లేస్లో రాసిన ఆన్సర్స్ని ఇన్వాలిడ్ చేయడం జరుగుతుంది. ఆన్సర్ అనేది రైట్ అయినప్పటికీ కూడా మీకు 0 మార్క్స్ అనేవి అసైన్ చేయడం జరుగుతుంది. రీవాల్యుయేషన్లో మళ్ళీ ఎవల్యూషన్లో కూడా మళ్ళీ మీకు 0 మార్క్సే అసైన్ చేస్తారు. సో నెక్స్ట్ ఏంటంటే, మరో సూపర్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే, మీరు ఆన్సర్ స్క్రిప్ట్లో తప్పు సెక్షన్లో ఆన్సర్ రాస్తే ఆ ఆన్సర్ ఎవల్యూట్ చెయ్యరు. ఇందాకే చెప్పాను, ఇది రీవాల్యుయేషన్లో కూడా కరెక్షన్ అనేది జరగదు, మీకు దానికి సంబంధించి 0 మార్క్స్ అసైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి సెక్షన్ వైజ్గా ఆన్సర్స్ అనేవి రాయాలి. ప్రాపర్ క్వశ్చన్ నెంబర్ అనేది ప్రజెంట్ చేయాలి. క్లియర్గా సెపరేషన్ అనేది చాలా చాలా కంపల్సరీ విషయం. రెండోది ఏంటంటే, మనకు ఇక్కడ సిబిఎస్ఈ శాంపిల్ పేపర్స్ని కూడా బోర్డు రిలీజ్ చేసింది. దాంట్లో ఈ విషయాన్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఈ ఫార్మేట్ని మీరు అర్థం చేసుకోవాలంటే శాంపిల్ పేపర్ని ఒకసారి చూడండి. సెక్షన్ వైజ్గా రైటింగ్ ప్రాక్టీస్ కూడా మనం చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మీ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ కూడా ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తుంది. అంటే సెక్షన్ వైజ్ మోడల్ ప్రాక్టీస్, ఎగ్జామ్ ఓరియంటెడ్ ట్రైనింగ్ మీకు ప్రొవైడ్ చేస్తాం. తర్వాత అంటే నెక్స్ట్ చేంజ్ ఏంటి? బిగ్ చేంజ్. టూ బోర్డ్ ఎగ్జామ్స్ అనేవి 1 ఇయర్లో రాసే అవకాశం అనేది ప్రతి విద్యార్థికి కూడా బోర్డు కల్పిస్తుంది. రెగ్యులర్గా ఫిబ్రవరిలో మెయిన్ బోర్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇది మ్యాండేటరీ, ప్రతి విద్యార్థి కూడా ఈ ఎగ్జామ్కి అటెండ్ అవ్వాలి. నెక్స్ట్ ఇదే టైంలో మీకు ప్రాక్టికల్ ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు. ఇది విద్యార్థులందరికీ కూడా ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీ. ఇక నెక్స్ట్ మే ఎగ్జామ్, ఇది ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్, ఇది ఆప్షనల్. ఈ ఇంప్రూవ్మెంట్ లేక మే ఎగ్జామ్లో మీకు 3 సబ్జెక్ట్స్ మాత్రమే అటెండ్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే మీరు కేవలం ఏదైనా 3 సబ్జెక్ట్స్ మాత్రమే ఈ ఆప్షనల్ ఎగ్జామ్ అయినటువంటి మేలో రాసే అవకాశం ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్లో అయితే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయో దాన్ని మీకు అసైన్ చేయడం, అంటే మీకు అవార్డ్ చేయడం జరుగుతుంది. బట్ రిమెంబర్, ఫిబ్రవరిలో అయితే మీరు 3 సబ్జెక్ట్స్ కంటే ఎక్కువ ఫెయిల్ అయితే లేక ఆబ్సెంట్ అయినా మే ఎగ్జామ్ రాసే ఛాన్స్ అనేది ఉండదు. అంటే మీరు ఫిబ్రవరిలో ఎగ్జామ్ రాశారు, దాంట్లో మీరు 4 సబ్జెక్ట్స్లో ఫెయిల్ అయ్యారు. అలాంటప్పుడు ఈ మే ఛాన్స్ అనేది మీరు కోల్పోతారు. అలా కాకుండా మీరు ఏదైనా ఒక ఎగ్జామ్కి ఆబ్సెంట్ అయినా అప్పుడు కూడా మీరు మే ఛాన్స్ అనేది కోల్పోతారు. నెక్స్ట్ అటెండెన్స్ రూల్. సో ఇక్కడ క్లాస్ 9, క్లాస్ 10 స్టూడెంట్స్కి మినిమంగా 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ. మీరు క్లాస్ 9th చదువుతున్నా, క్లాస్ 10th చదువుతున్నా
మీకు అటెండెన్స్ అనేది మినిమంగా 75% ఉండాలి. ఈ రూల్ కనుక మీరు ఫాలో చేయకపోతే, అంటే మీకు 75% అటెండెన్స్ అనేది లేకపోతే మీకు బోర్డ్ ఎగ్జామ్ రాసే అర్హత అనేది ఉండదు. అంటే మీరు బోర్డ్ ఎగ్జామ్స్ రాయలేరు. మెడికల్ రీజన్స్ ఉంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మనం కంపల్సరీగా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక ఫైనల్ అడ్వైస్ టు ఆల్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏంటంటే, సిబిఎస్ఈ 2026 ఎగ్జామ్స్ అనేవి ఈసారి కొంచెం వెరైటీ మోడ్లో, అంటే ఇప్పటి వరకు లేకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి మోడ్ ఒకలాగా ఉంది, ఈ జరగబోయేటటువంటి ఎగ్జామ్స్ వేరేలాగా ఉంది. అదేంటంటే, సో కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. అండర్స్టాండింగ్, అక్యురసీ, డిసిప్లిన్, స్మార్ట్ ఎగ్జామ్ స్ట్రాటజీగా చూస్తున్నారు ఇప్పుడు. సో కాబట్టి మీరు ఈ ఎగ్జామ్స్లో మీరు ప్రాపర్గా ప్రజెంట్ చేసి మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే దానికి తగ్గ విధంగా మీరు ప్రిపేర్ అవ్వవలసి ఉంటుంది. ఆ విషయంలో మీ నాజ్ ఎడ్యుకేషనల్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ మీకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. మీకు సిబిఎస్ఈ బోర్డుకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్తో పాటుగా శాంపిల్ పేపర్స్, అంతేకాకుండా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని కూడా మీకు అందించడం జరుగుతుంది. కాబట్టి మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.